ప్రభా మరి ప్రత్యేకంగా లాస్ట్ నుంచి వివాహ కార్యక్రమంలో ప్రయాసపడిన పిల్లలకు వెంటనే సమాధానం కలుగుతుంది ప్రార్థిస్తున్నా సరజుడుగా పూర్తిగా చూడని మీకు ప్రార్థించమని ప్రార్థన చేస్తున్నారు మీకు వందాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ఏదైనా ప్రభా మరి సురేష్ తల్లి పాపం బట్టి ఉన్నా తెలిసిన ఆమె యొక్క మోకాలు ఉన్న ప్రభా త్వరగా నా ప్రభా వీలు కావడానికి మీకు అర్ధాతి అడ్డు కూడా వేస్తాను గర్తించి బాధలుగా బంధించమంట నన్ను మీకే స్థూతం 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 మీకే సాక్షిగా సాధనంగా మీరు వాడుకుంటే పంపిస్తున్నాం లేదా మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం ఇద్దరు పిల్లల్లో మీ జ్ఞానాత్మక మెరుగుపడతారు ఆడపిల్లలు ఇద్దరు పిల్లలు కలిగి ఆడపిల్లలు చెంతగా వాటిని మార్గంలో మాత్రం పెంచడానికి మీకోసమే సాక్షిగా సాధారణంగా వాడబడడానికి మీకు విజయాల ఆశీర్వాదం మెరుగా ప్రకటించడానికి ఆలోచిస్తాం రవలి కదా ఆమె కప్పితే జీవించేది జగనాథలే మరి వారికి నాథలే ఈ యొక్క ప్రభుత్వం ఆత్మశాంతి కుటుంబాలు గోదాపు రైతులు ప్రారంభిస్తున్నాం ఆయన మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం మీకే స్థూతం ఆయన ప్రతి నా జగనాథలే వీరి సొంత గృహాన్ని మీరు రైతులు రేపు వాళ్ళందరూ సహకరించి ఒక సొంత గృహాన్ని తీసుకోవడానికి అందరితో మీరు మాట్లాడడానికి ప్రారంభిస్తున్నారు రేపు స్థూతం 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 రేపు ఆ క్రమంతో నా ప్రభావం సురేష్తో వీళ్ళందరూ కలిసి నా ప్రభావంటే ఈ పనిలో రేవ నా తల్లి అనవసరపై లాగా వ్యక్తి వేస్ట్ కాకుండా పిల్లలందరూ పెంచి పెద్ద చేసి మంచిగా నా ప్రభా వారికి నా తల్లి సెట్ చేయడానికి అన్నకు సరైనకు మీరు శక్తిని బట్టి తల్లిదండ్రులు ఇంతవరకు వారి యొక్క కష్టార్జితంలో వారి ప్రయాసం నా తల్లి స్తోత్రం రేవా మీకే స్తోత్రం 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 మీకే కుమారుడికి ఏకాత్మ ఏకమైన శక్తిభావం దాయించమని ప్రార్థిస్తున్నాం రేవా మీరు ఉచితమైన మార్గం సాధన చేయాలి అందరికీ సొంత గృహం ఉండాలని మాకు మంచి ఆలోచన మీరే దాయించమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం రేవా నా ప్రభా నా తల్లి మరి పిల్లలు కుమారుడు జ్ఞాపకం తీసుకుని రేవా సహోదరులకు సహాయం చేసి మంచి నేచర్ కూడా మీరు దాయించమని ప్రార్థిస్తున్నాం వచ్చిన కోడలందరూ మాత్రం మీరు ఆశీర్వదించారు మరి కోడలుగా కాక కుమార్తెగా ఉండడానికి లేకపోతే రాయించాలని ప్రార్థిస్తున్నాం రేవా స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మరి కుటుంబం ఒకప్పుడు ఎలాగ నాకు అన్యోన్యతలో ఆ అన్యోన్యత ఎప్పుడు చెరిగిపోకుండా ఉండడానికి మీకు రాయించాలని ప్రార్థిస్తున్నాం అలాగే రూపైన కూడా కావాల్సిన చూసుకుని గురించి వినిపించాను నేను మా ప్రభావాన్ని మరలా మరింతవరకు ఈ సన్నిధానికి మాతో కూడా ఉంచండి ఈ వాక్యంగా మీరు ఇవ్వండి మీరే మా భావం మీరే మాకు చేయడం దేవాన్ని వాక్యంగా మమ్మల్ని ఇవ్వండి ఖాళీ సమయమంతా ఎక్కువ వాక్యం చదివి నా ప్రభావాన్ని మీలో బలపడే జీవితం ప్రతి ఒక్కరికి రాయించండి మీకేమన్నా తెలుసు అన్న బంధువుల సంబంధికులు అందరూ కూడా జీవించడం నాతో సహకరించిన చిన్నాన్ని బట్టి ఈరోజు నేను ఏ గృహాలు దర్శించడం మీకు ఇష్టమైందో వాటన్నింటినీ కవర్ చేసుకోవడానికి మీ సహాయం మాకు రాయించడం నా జీవితంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 ఈ గృహంలో మీకు ఎన్ని మేలుగు ఉపకారం మీరు చేశారండి మరి నా ప్రభావం మీరు ఇచ్చిన విశ్వాసం నెమ్మది సమాధానం లేదా వారిద్దరు నా ప్రభ నా తల్లి అన్న నేను భయపెట్టగలిగి చిన్నప్పటి నుంచి బిడ్డల్ని ఈ మార్గంలో పెంచే విధానం బట్టి నా ప్రభ నా తల్లి టెన్షన్స్ లేకుండా బిడ్డల యొక్క వివాహం సెట్ చేయడమే కాకుండా వాళ్ళు అడగక ముందే గర్భపడమిచ్చారు పరలోకము దీవెన చేత మీరు నింపుతానని మీరు సర్వించిన వాగ్దానం మీరు ఇచ్చారు దేవా చిన్న బిడ్డ జ్ఞానం వయసు దేవుడు మనుషులు పెంపాలన్న మీ కృపా సామ్రాజ్యమే ప్రార్థిస్తున్నాను నా ఆత్మశక్తితో మీరు ప్రార్థిస్తున్నాను గర్భంలో ఉన్నప్పుడే బిడ్డని సాగిన విధానం బట్టి కొన్నాళ్ళు దేవా రోషం కూడా దేవుని కుమార్తెగా నా ప్రభావం భావం తుమించే శికి దేవా బిడ్డను రాణి ఈగలాగా మీరు చేయబోతున్నందుకు నీకు కొన్నాళ్ళు తెలుస్తున్నాను అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు మీ చిత్తమైతే నా ప్రభావం తల్లి వారి సొంత హాస్పిటల్ కూడా నిర్మాణం చేసుకోవడానికి మార్గం సాధన చేయండి ద్వారాలు తెరవండి ప్రభావం దేవా కుమారుని బట్టి నీకు కూడా ఆలోచిస్తున్నాను అలాగే సోఫీ భక్తులు బట్టి నీకు కూడా ఆలోచిస్తున్నాను బిడ్డకి ఇచ్చిన విశ్వాసం నమ్మకంతో బట్టి నా ప్రభా ఆమె ఎంతగా కన్నీరు కాల్చిందో కన్నీరు ప్రతిగా మీరు మనలో గర్భఫలం అతి త్వరలో మీరు ఇచ్చారు అందుకు కూడా ఎంత స్థుతించడం కూడా తప్పలేదు ఆయన మీరు మాట ఇచ్చి నెరవేర్చేదాడు కొత్త వైశిష్యం ప్రత్యేకించి ప్రతిష్ఠించమనే కాదు సుఖమైన ప్రస్తుతం దయచేయండి ప్రసవ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొంత దయచేయండి స్తోత్రం 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 స్తోత్రం
దేవాలయ ప్రసవ సమయంలో ఆపరేషన్ థియేటర్లో మీ సన్నిధి కానీ తోడుగా వచ్చాను ప్రార్థిస్తున్నాను. మీ దూతం బిడ్డకు తోడుగా వచ్చాను. ఈ ముఖ కాంతి ప్రకాశించవచ్చు. మీకు ఏమన్నా తెలిసి శక్తి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 23వ వచనం చదువు. నఫ్తాలిని గూర్చి ఇట్లా నేను కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకును. దేవుడు ముఖ్యంగా సోని ఎంతో దేవుడు కుటుంబ తను కాల్ చేసింది. ఈ మధ్య అది కొత్త సెల్ కాబట్టి నంబర్స్లోనే ఎవరా అంటున్నాను. తర్వాత నేను సోనిని అంటే ఓకే అది చాలా సంతోషమైంది. పాప పుట్టినప్పటి నుంచి రావాలనుకున్నాను కానీ టైం కుదరలేదు. దేవుడు అద్భుత రీతిగా మనందరినీ ఇక్కడ చేర్చారు. అలాగనే మరి బ్రదర్ సుధీర్ మిసెస్ కూడా మనం వచ్చి ఉందాం. చాలా సంతోషం. ఈ యొక్క కుటుంబాలతో 5 కుటుంబాలు దేవుడికి ఇస్తుంటారు. అక్క వాళ్ళ ఫ్యామిలీ, సోని ఫ్యామిలీ, సోఫీ కదా, బ్రదర్ సుధీర్, తర్వాత బ్రదర్ రాజేష్, దేవునికి వందనాలు చేస్తున్నాం. ఈ యొక్క 5 ఫ్యామిలీస్తో తర్వాత చేరిన మా ఫ్యామిలీతో ఉన్నారు 7 కుటుంబాలతో సంపూర్ణమైన విధానంలో తండ్రి దేవుడు మాట్లాడుతున్న మాట ఒకసారి చదువుకొని ప్రాణం చేసుకొని వాక్యం వెళ్దాం. ఇక్కడ అంటున్నాడు కదా, కటాక్షం చేత తృప్తి పొందిన నఫ్తాలి. ధ్యానం చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, మీ కృపా ప్రేమ మహేషం బట్టి ప్రశస్తమైన మీ సన్నిధానంలో ప్రభ ఎంతగానో వందాలు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నా. దేవా 7 కుటుంబంలో మా ప్రభ నా తండ్రి ఇక్కడ మీరు చేర్చారు. ఈ దినమందు మరి సోనికి నా ప్రభ నా తండ్రి ఒకప్పుడు నా తండ్రి అక్కకు మీరు ఇచ్చిన మంచి ఆలోచన దేవా సోనికి మీరు కలుగ చేసిన ప్రభ ఈ విధానంలో మమ్మల్ని గ్యాదర్ చేసిన విధానం బట్టి మీకు నా చెల్లిస్తున్నాను. 7 ఆత్మలు కలవాడి చెప్పే సంగతులు మేము వినటానికి ఆత్మ చెవులను మీరు మాకు తెలవని ప్రార్థిస్తున్నాం. ఆత్మ నేత్రం తెలవని ప్రార్థిస్తున్నాం. అలా లేఖన భాగం ఎన్నోసార్లు మేము చదువుతున్నాం కానీ అందులో ఉన్న సత్యాన్ని గ్రహించగలం జ్ఞానం మాకు దయచేయండి. ఈ మధ్యాహ్న కాలశంలో నాకును మాకును మీరు మాత్రమే బోధగా ఉండి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా నా ప్రభా సోని జీవితం మీరు చేసిన అద్భుత కార్యం బట్టి వింత కార్యం గొప్ప కార్యం సూచక్రియను బట్టి కొన్నాళ్ళు చేస్తున్నాను. దేవా ఇచ్చిన పాపను బహుగా మీరు ఆశీర్వదించారు. అలాగనే సోఫీ కూడా సుఖమే కోసం ఇస్తున్నారు. అందుకు మీరు కొన్నాళ్ళు చేస్తున్నారు. దేవా నా ప్రభా కుమార్ నా ప్రభ నా తండ్రి జోయల్ మీ జ్ఞానాత్మతో మీరు నింపండి తండ్రి. నా ప్రభా మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం మీకే స్తోత్రం. సహోదరుని బట్టి అనిపించిన నా తండ్రి మా పిల్లల్ని బట్టి నీకు కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. మరి కుమారుడు కుమార్తె మీకు మహిమకరమైన విధానంలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి మీకు ప్రదాయం చేయండి. బాల్య దినం నుంచి సృష్టికర్త నిన్ను నా ప్రభా జ్ఞాపకం చేసుకునే జ్ఞానం మాత్రం దేవా మరి ప్రారంభించి అక్క నా తన బిడ్డల ఆత్మీయంగా బలపరిచి ఎదుగ చేసిన విధానం బట్టి నీకు కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. అలాగే నా తల్లి దేవా సోదరు సుధీర్ నా తల్లి దేవా యొక్క ఫ్యామిలీ నా తల్లి సహోదరిని మీ కరుణాపీఠంలో ఎత్తిపడుతున్నాం. ఆమెకి ఇచ్చినటువంటి బాబు పాప నా ప్రభా వారి ఉన్నత చదువు వారి డిజైన్ మీ నామంలో మీ రక్తంలో మీరు కురిపించమని ప్రార్థిస్తున్నాం. వారి క్లినిక్ కూడా మీకు మహిమకరమైన విధానంలో దేవా నా ప్రభా వారి కష్టంలకు తగిన ఫలితాన్ని మీరు దయచేయండి. దుష్ట శక్తులు అంధకార చేసి దేశంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. తల్లి రానున్న జీవితంలో నిశ్చితమైన సోఫీ కూడా నా ప్రభా నా తల్లి సొంతగా హాస్పిటల్ మా ప్రభా కట్టుకోవడానికి మార్గం సాధించండి. దేవా మీకే వందనాలు చెల్లిస్తూ మమ్మును ఆత్మను నిశ్చితంగా సమర్పిస్తూ నా జయస్నామ చదువున లేఖల వాళ్ళని ఆశించి విరిచి అందరి జీవితాల ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మహిమ కలుగాక. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయంలో ఆది కాండం 49 ఇశ్రాయేలీయుల కుమారుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయి. మరలా రిపీట్ చేస్తూ తండ్రి అయిన దేవుడు ఈ ద్వితీయోపదేశ కాండం అంటేనే మనకు ఆశీర్వాదాలు శాపాలు ఎక్కువగా గుర్తొస్తున్నాయి. అంటే దేవుని యందు భయభక్తి కల వాళ్లకు బ్లెస్సింగ్స్ ఉంటాయి, దేవునికి విరోధంగా ఉన్న వాళ్ళకు శాపాలు ఉంటాయని మనకు తెలుసు. ఇక్కడ ఈ యొక్క 12 మంది ఇశ్రాయేల్ యొక్క కుమారులు నఫ్తాలి గురించి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి నఫ్తాలి అంటే లేడీ అంటే చురుకైన వాడు. ఈ యొక్క పాప గురించి ప్రేర్ చేస్తా అంటే నాకు ఏం చెప్పలేదు విషయని, కానీ వెంటనే ఆమె రాణి ఈగానే దేవుడు బయలుపరుస్తున్నాడు. తర్వాత తను చెప్తుంది నేను దెబోరని పెట్టుకోవాలని అనుకున్నా కాదు. చూడండి దేవుని ప్రణాళిక
జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు మనతో ఉండి మాట్లాడేటువంటి దేవుడు. ఇక్కడికి వచ్చే ముందు అంటే ఈ ప్రేయర్ అయిపోయాక నేను ఒక టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. కేజీఆర్ టీచర్ వాళ్ళ హస్బెండ్ ఏఈ అనమాట. ఆమెది ఒకటి గోల్డ్ చైన్ పోయిందని చెప్పింది. చెప్పి తర్వాత నేను వెంటనే చూడమా ఈ వాక్యం ద్వారా మనకి ఏం దొరకాలన్నా వాక్యం మనం వెలుగులో వెతుకోవాలి. ప్రకటన 5 తర్వాత 12 చదివి వెతుకు అంటే అప్పటికి ఎన్నిసార్లు వెతికిందంటే నాకు దొరకలేదు. చదివి వెతికినప్పుడు ఖచ్చితంగా దొరికింది. అది వెంటనే నాకు కాల్ చేసింది. అప్పుడు మేము ప్రేయర్లో ఉన్నాం. నిన్న ఫ్రైడే ప్రేయర్లో ఉన్న టైంకి తను కాల్ చేసింది. మా కోలిగే తను కూడా బంధువు కూడా అవుతారు. అట్లా అంటే వాక్యము ద్వారా మనం ఏ చేసినా కూడా వాక్యంతో మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో అనేక బ్లెస్సింగ్స్. మరి ఈ గృహంలో అనేక సార్లు అక్క కూడా ప్రేరేపణతో పిలిచినప్పుడు సోని యొక్క వివాహ విషయంలో ప్రతిదీ దేవుడు మహిమకరంగా జరిగించాడు. ఇన్ టైంలో చాలా తక్కువ మరి ఎక్కువ టైం తీసుకోకుండా అద్భుత రీతిగా సోని వివాహ విషయంలో కూడా ప్రతి ప్రవచనం దేవుడు నెరవేర్చినాడు. అప్పుడు వీళ్ళకి ఏం చెప్పినా నాకైతే మర్చిలేదు కానీ వాళ్ళకు దగ్గర దేవునికి స్తోత్రం. ఇప్పుడు పాప విషయంలో దేవుడు వాగ్దాన పూర్తిగా మనందరం ఒక పాపకైనా కాదు ఇక్కడ మనకందరికీ 2024లో దేవుడు మనందరం చురుకైన వాడిగా తయారు చేయబోతున్నాడు. 2024లో దేవునికి మహిమకరంగా మనందరం యాక్టివ్ గా ఉండి ఆధ్యాత్మిక విషయంలో కూడా విశ్వాసము, విధేయత, ప్రేమ, పరిశుద్ధత, సంతోషం, సమాధానంలో మరి క్రీస్తు యేసునందు మహిమలో, క్రీస్తు యేసునందు ఐశ్వర్యంలో, సమృద్ధిలో మనం ఎదిగే జీవితాన్ని దేవుడు మనకు. లేడీ అంటే ఎప్పుడు కూడా యాక్టివ్ గా ఉండి ఎప్పుడు అది ఊరికే పడుకొని లేజినెస్ గా ఉండదు కదా, యాక్టివ్ గా ఎప్పుడు. తర్వాత లేడీ అంటే చాలా జంతువుల కంటే ఇది ఎంత అందమైన లేడీ అంటుంటారు. అందమైనది అని వేరే వాడికి అన్నాం కానీ అందమైన లేడీ అంటారు. అంటే మనకు ఒక సౌందర్యమైన జీవితాన్ని ఇవ్వడం తండ్రి అనేది అభిష్టం. అందుకని యేసు ప్రభు వారి స్వరూపమైన సొగసైన లేని విధానంలో ఆయన స్వరూపాన్ని మనకు కలుగజేసినారు. అందమైన లేడీ పిల్లల్లాగా మనమంతా ఉండాలని ఈ నప్తాలిని గురించి తెలియచేస్తూ ఆ నప్తాలిని గురించి ధ్యానం చేసిన ప్రతి ఒక్కరికి నప్తాలి బ్లెస్సింగ్స్ దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఈ నప్తాలి దేవుని కృపతో నింపబడిన వాడు. ఈ నప్తాలి లైఫ్ లో ప్రతి ఎక్కడ కూడా ఫెయిలియర్స్ అనేది లేదు. నప్తాలికి విజయోత్సవంతో ముందుకు వెళ్ళిపోతాడు. లేడీ పిల్లలాగా వెళ్ళి మరి యుద్ధంలో కానీ దేంట్లో కానీ గెలుపొంది వచ్చేస్తుంటాడు. అలాగా 2024లో మన లైఫ్ లో మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో వాటన్నిటిలో దేవుడు అపవాది క్రియలు లైఫ్ వచ్చి మనకు విజయాన్ని ఇచ్చే దేవుడుగా ఉంటున్నాడు. అపవాది క్రియలు అంటే అపవాది ఎప్పుడు దొంగతనం, హత్య, నాశనం చేయడానికి ఇష్టపడాడు. దొంగతనం ఏంటి అంటే మనలో ఉన్న సమాధానాన్ని, నెమ్మదిని, పరిశుద్ధతను ఇవి దొంగిలించడానికి. అయితే దేవుడు వాటి నుంచి విడిపించి మనకు కావలసిన పరిశుద్ధమైన జీవితం, విజయవంతమైన జీవితం, నెమ్మదికర జీవితం, సమాధానకర జీవితం, అలాగనే మనం ఏదైతే టార్గెట్ పెట్టి ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన ఫలవంతంగా ఉండడానికి అల్ప విశ్వాసం, అవిశ్వాసాన్ని దేవుడు తొలగించేస్తాడు. పూర్ణ నమ్మకాన్ని కలుగజేస్తాడు. అందుకనే 7 ఫ్యామిలీస్ అని మనం చెప్పాను. పరిపూర్ణమైన విధానంలో దేవుడు మనందరినీ బ్లెస్ చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క నప్తాలి అందుకనే ఈ యొక్క దేవుని కృప చేత నింపబడినటువంటి వాడు గెలుపొందే జీవితంలో ఉంటాడు. తర్వాత ఇక్కడ యెహోవా కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి. మన లైఫ్ లో 2022, 23లో తృప్తి లేకుండా ఉన్నామేమో, మరి 24 నిజంగా తృప్తి పొందిన జీవితం ఇచ్చాడు. వీళ్ళ చూడండి, వీళ్ళు అడగలకు ముందే గర్భఫలం యెహోవాచ్చు బహుమానం. ఎంతో మంది పిల్లలు లేక 7 సంవత్సరాలు 14 సంవత్సరాలు కూడా ఊళ్ళో 14 సంవత్సరాలు పిల్లలు లేని వాళ్ళు కూడా దేవుడు ఇచ్చాడు. 4 సార్లు అబార్షన్స్ అయ్యి డాక్టర్స్ ఇక మీరు పిల్లలు పుట్టారన్నారు, కానీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు అంటే ఆయన కటాక్ష మన పైన ఉన్నప్పుడు డాక్టర్స్ మాటలు కూడా, అంటే డాక్టర్ చెప్పి తప్పని నేను చెప్పాను, వాళ్ళు సైంటిఫిక్ గా వాళ్ళు చెప్తారు. బట్ సైన్స్ అధిగమించింది దేవుని కృప, దేవుని శక్తి, దేవుని ప్రభావం. వాళ్ళ వేలో వాళ్ళు చెప్తారు. బట్ దేవుడు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని వాళ్ళు అక్కడ అబద్ధం చేయడానికని కాదు, అక్కడ ఆయన కృప చొప్పున మార్గం సాధన చేసే దేవుడని మనం విశ్వసించాలి. అందుకే డాక్టర్ తప్పుపడ్డానికి లేదు, నేను అదే అంటా. డాక్టర్ చెప్తారు, వాళ్ళ వేలో వాళ్ళు చెప్తారు. బట్ దేవుడు కృపగల దేవుడు కాబట్టి, అంటే సమస్య ఎంత జటిలమైనా ఈ లోక సంబంధమైన వ్యక్తులు సాల్వ్ చేయలేకపోయినా, డాక్టర్స్ కానీ ఇంకా ఎవరైనా కూడా మన సమస్యను వారు పరిష్కారం చేయలేకపోయినా దేవుడు పరిష్కారం చేస్తాడని దానికి గురించి. అందుకే కటాక్షం, దేవుని కటాక్షం మన పైన ఉందంటే ఖచ్చితంగా మనకు తృప్తి ఉంటుంది లైఫ్ లో. అందుకే ఇక్కడ కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి అంటున్నాడు. కాబట్టి నప్తాలి లేడి పిల్లలాగా ఉన్నాడు.
ఈ యొక్క ఇంపైన మాటలు కూడా చెప్పేటటువంటి నఫ్తాలి కృపతో నింపబడినవాడు, నఫ్తాలి విజయోత్సవంతో ముందుకు వెళ్ళేవాడు. దేవుని కటాక్షం ఉందంటే ఈ బ్లెస్సింగ్స్ అన్ని మనకు వస్తాయి. తర్వాత యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి అంటున్నాడు. నింపబడిన జీవితం, దేంట్లో మనకి ఇది కావాలి అని అనకముందే దేవుడు వాటిని సోర్స్ అన్నిటి ఓపెన్ చేసేది. అందుకే ప్రకటనలో కూడా అక్కడ 3వ అధ్యాయంలో ఇదిగో తలుపుని ఎదుట తెరిచి ఉంచున్నాను, ఎవ్వరు దీన్ని వేయనేరరు అని దావీదు తాళపు చెవి అంటాడు. ఆ దావీదు తాళపు చెవి అంటే అక్కడ మనకంటే ఇదేంటబ్బా, పరలోకపు తాళపు చెవి, తాళపు తాళపు చెవి ఉంది, దావీదు తాళపు చెవి ఏమి అని కొందరు అడుగుతుంటారు. ఆ దావీదు తాళపు చెవి అంటే దావీదుకు ఉన్నటువంటి పవర్ దేవుడు మనకిస్తాడు అని. అంటే తోడేళ్లను, మరి తర్వాత సింహాలను, దేవునికి విరోధమైన వాటిని చీల్చి చెందాడే శక్తి, వాటి పైన బలాన్ని, అపవాదికి లైఫ్ వచ్చే శక్తి మనకి దేవుడు ఇస్తాడు. అది ఎట్లా అంటే టు ద ఫెయిత్ అన్నమాట, విశ్వాసము ద్వారా. ఈ యొక్క దావీదు విశ్వాసము, విధేయత, ప్రేమ, పరిశుద్ధతలో ఎదిగాడు. చివరి దాకా పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఒకే ఒక శ్రమ విషయంలో తప్ప ఎక్కడా తప్పిదం చేయలేదు దావీదు. అలాంటి ఆ శత్రులందరిపైన విజయాన్ని పొందేటటువంటి జీవితము యెహోవా యొక్క దీవెన పొందిన వారు నింపబడిన జీవితం. అలాంటి జీవితము దేవుడు ఎక్కడ ఉన్నా మనకందరికి కూడా ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తర్వాత పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకోమన్నాడు. ఇది ఇచ్చినప్పుడు నేను అనుకున్నా, ఏంటి దేవా పశ్చిమ దక్షిణ దిక్కులు అంటున్నావన్నా. తిరుపతి ఎటువైపు ఉంది? పశ్చిమ దక్షిణ తిరుపతి తెలియదా మీకు? దక్షిణమా? తెలంగాణ అయితే మీరు ఖచ్చితంగా వెళ్తారు. ఇది మీకు ఇచ్చిన ప్రవచనం. పశ్చిమ దక్షిణ దిక్కులను మీరు స్వాధీనపరచుకుంటారు. ఎక్కడ కట్టారు హాస్పిటల్ తెలియదు, కానీ మొత్తానికి దేవుడు అయితే స్వాధీనపరచుకునేటువంటి కృపను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే మరి సోని వెళ్ళిపోతుంది కాబట్టి, సోఫియా మళ్ళీ ఉంటుంది, దేవుని చుట్టూ చెప్పలేము, ఇంకొక 5 months ఉంటుంది అన్న కూడా, అంత లోపల ఎప్పుడు రావచ్చు. బట్ ఈ సమయంలో ప్రత్యేక రీతిలో మరి సోని యొక్క కుటుంబంతో మరి ఇక్కడ మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఇది ఈ ప్రవచనం మనందరం కూడా స్వతంత్రించుకోవచ్చు. పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకున్నాము అంటే మన జీవితంలో ఏదో ఒక సోర్స్ దేవుడు విడుదల చేయబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్నం కాల సమయంలో ఈ బ్లెస్సింగ్స్ అన్ని మనం పొందుకొని దేవునికి మహిమకరంగా ఆత్మలో మనం నడిపించబడినప్పుడు, ఆత్మ ద్వారా మనకు అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు దయచేస్తాడు. మరి ముఖ్యంగా చిన్న పాపను కూడా దేవుడు అనేక విధాలుగా ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గత సంవత్సరం 24వ సంవత్సరంలో తండ్రి మీరు అనేకమైనటువంటి బ్లెస్సింగ్స్ మాకు అనుగ్రహించినందుకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు, మంచి దేవుడు, మహాదేవుడు, మీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు తండ్రి. సగమకరంగా ఒకసారి తండ్రి సోని యొక్క వివాహమునకు ముందు తండ్రి నాకు తండ్రి నేను ప్రార్థన చేసుకుని వచ్చిన తండ్రి ఎవరిని పిలిపించి ప్రార్థన చేసుకోవాలా అని అన్నప్పుడు తండ్రి మీరు ఆయన సలోమి యొక్క పేరును మీరు నాకు అనుగ్రహించినారు. ఆయన సలోమి మీరు నాకు దయచేసినందుకు వెంటనే ఆయన అక్కడ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు వెంటనే వచ్చినది. వెంటనే వచ్చి సోని యొక్క వివాహం కొరకు తండ్రి ఆమె ప్రార్థన చేసి ఉంటున్నది. నాయన గొప్ప దేవుడు, నాయన ప్రార్థనకు జవాబులను అనుగ్రహించేటువంటి గొప్ప దేవుడు నాయన. సంపూర్ణముగా నాయన మేము మిమ్మల్ని అడిగినప్పుడు మీ యొక్క సన్నిధానమున చేరి మేము ప్రార్థించినప్పుడు తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి సోని యొక్క వివాహము త్వరలోనే సెటిల్ చేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఎక్కువ సమయమును కూడా అనుగ్రహించకుండా తండ్రి 1 నెల లోపలనే అన్నిటినీ మీరు ముగించినారు. మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. మేము తలంచలేదు, మీ యొక్క అడుగు వాటికంటేనో ఊహించి వాటికంటేనో అత్యధికముగా దయచేయగలిగినటువంటి గొప్ప దేవుడవని తండ్రి మీరు మా ఇళ్ళలో రుజువుపరిచినారు. అదే విధముగానే వెంటనే తండ్రి ఆమె యొక్క గర్భమును తెరిచి
గర్భఫలం అనుగ్రహించినారు నాయన. సంవత్సరంలో కొన్ని మీరు ఆ బిడ్డకు తండ్రి మంచి కుమార్తెను అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రేమ కలిగినటువంటి మా యొక్క గొప్ప దేవ, మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయంలో తండ్రి అక్కడ ద్వారా ఇచ్చినటువంటి యొక్క వాగ్దానం తండ్రి, తేనెటీగను మీరు అనుగ్రహించినారు అని ఆమె చెప్పగలిగింది నాయన. మీ యొక్క వాగ్దానము తెలియపరిచింది నాయన. అదేవిధంగానే తండ్రి సోని కూడా అనుకున్న రీతిగా పుట్టినప్పటి నుంచే తండ్రి తెగోరా తెగోరా అనేటువంటి ఆ యొక్క పేరును అనుకుంటూ ఉంటున్నది. కానీ తండ్రి ఇంకా నిశ్చయమైతే కాలేదు. అక్క ద్వారా మీరు సంపూర్ణంగా నిశ్చయించినారు. వందనాలు, స్తుతులు, స్తోత్రంలో చెల్లిస్తున్నాను. గొప్ప ప్రవక్తిని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనేక మందికి ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా, అనేక మందిని నడిపించేటువంటి బిడ్డగా మీరు ఆ బిడ్డను మీరు ప్రతిష్ఠించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావాలను మీకు చెల్లిస్తున్నాము నాయన. ప్రేమలైన మీ యొక్క భక్తుల ద్వారా, సేవకుల ద్వారా ఆ యొక్క వాగ్దానములను ఇచ్చి వాటిని నెరవేరుస్తున్నందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. సోఫీ విషయంలో కూడా తండ్రి మేము ఎంతో బాధపడింది, ఎంతో కష్టపడినాం నాయన. ఆమెకు ఎన్నిసార్లు తండ్రి నిలబడకుండా తండ్రి బాధపడి ఎన్నో వేదనలు పొందినది నాయన. ఆ బిడ్డ నాయన అక్క వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఏమి కాదు, మీరు విశ్వాసముతోనే ఆ విధంగానే ప్రార్థనలోనే గడపండి గడపండి అని చెప్పినప్పుడు ఆ బిడ్డకు మీరు గర్భఫలం అనుగ్రహించినారు. సోనికి మొదట ఇచ్చినారు, వందనాలు, స్తోత్రం. తర్వాత సోఫీకి మీరు అనుగ్రహించినారు, వందనాలు, స్తోత్రం. మీకు సమస్తము తెలుసు తండ్రి. ఎవరు పెద్ద కూతురు, ఎవరు ఏమి, ముందు పెళ్ళైనా ఏమైనా తండ్రి మీరు తండ్రి నాయన మీ యొక్క చిత్తానుసారముగా నాయన మీరు కార్యమును నెరవేర్చినందుకై మీరాది వందనాలు, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప దేవుడు, మహాదేవుడు నాయన, మీ యొక్క గొప్ప ప్రేమ కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మేము అనేక మందికి తండ్రి యొక్క సాక్ష్యమును తండ్రి తెలియచెప్పుడుకి ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు, స్తుతి, ఘనత, ప్రభావాలను మీకు చెల్లిస్తున్నాను. తండ్రి చల్లని ప్రసవం అనుగ్రహించండి. మీరే తండ్రి ఏ దినమున ఏర్పాటు చేస్తారో ఆ దినమున ఏర్పాటు చేసి తండ్రి ఆ బిడ్డకు చల్లని ప్రసవం మీ యొక్క చేతుల మీదుగా తండ్రి, యహలోకపు డాక్టర్లు ఉండవచ్చు కానీ తండ్రి నాయన మీ చేతుల మీదుగా ఆ బిడ్డకు చల్లని ప్రసవం అనుగ్రహించి మీరే మహిమ పొందమని వేడుకోవచ్చు. ఘనత, మహిమ మీకు చెల్లిస్తున్నాను. సమస్తము ఎరిగినటువంటి దేవుడు, ఆ బిడ్డ యొక్క ప్రతి ఒక్క అవసరమును తీర్చేటువంటి దేవుడు, ఆ బిడ్డలో ఏమి కష్టం, ఇబ్బంది, తొందర ఏమీ లేకుండా తండ్రి అందరినీ సమకూర్చి తండ్రి ఏ డాక్టర్ ద్వారా ఏమి ఏ విధంగా జరగవలనో తండ్రి మీరే బయలుపరిచి తెలియపరిచి మేము సమయానికి వెళ్ళుటకు మీ యొక్క కృప చూపమని వేడుకొస్తాం. మీ యొక్క కృప చూపమని వేడుకొస్తాం. స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. జయల్ కొరకు, అనసా కొరకు, జాన్, జస్లిన్ కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆయన యొక్క వేసవి సెలవులో మేము అందరమును కలిసి ఉండటకు మీరు ఇచ్చినటువంటి గొప్ప కృప కొరకై వేలాది వందనాలు, స్తుతి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కుటుంబం అంతటి వ్యక్తి పట్టుకొనమని వేడుకుంటున్నాను. అందరికి మంచి ఆరోగ్యమును, బలమున, శక్తిని దయచేయండి. కుటుంబాన్ని అంతటిని ఆశీర్వదించండి. బిడ్డలకు తెలివి, జ్ఞానం, భయము, భక్తి, వినయ విధేయతలతో చక్కగా చదువుకున్నటకు మీ యొక్క జ్ఞానం అనుగ్రహించమని వేడుకోవచ్చు. మీ అందరి భయము, భక్తి, వినయ విధేయతలు దయచేయమని వేడుకోవచ్చు. వందనాలు, స్తుతులు, స్తోత్రం. మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని దయచేయమని వేడుకోవచ్చు. ఆమె యొక్క పరిపాట్లలో మీరు తోడు నీడవాలి. రాకపోకలను మీ సన్నిధితో కాపాడమని వేడుకోవచ్చు. జయలకు ఉద్యోగంలో ఆయన రాకపోకలంలో ఆయన యొక్క తండ్రి ప్రతి ఒక్క విషయంలో ఆఫీసులో తండ్రి మీరు ఉండి ఆ బిడ్డను ఆశీర్వదించండి, బలపరచండి, సహాయం చేయండి. చక్కగా తండ్రి మాట్లాడుటకు మీ యొక్క కృపను అనుగ్రహించమని వేడుకొచ్చున్నాం. తన యొక్క వారితో తండ్రి ఆఫీసులో ప్రతి ఒక్కరితో ఏ విధముగా మాట్లాడవలను
మీరే ఆయనలో ఉండి మాట్లాడించమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క అవసరంను తీర్చమని వేడుకొంచున్నాం. మీ మీద ఆధారపడి ముందుకు కొనసాగునట్లుగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మరోసారి కొరకును, తండ్రి లేష్మా కొరకును, చిన్ని కొరకును, జ్యోతం కొరకును వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దినం తండ్రి మా కుటుంబంతో కలిసి తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క ఆరాధనలో కుటుంబంతో పాల్గొన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సార్కు మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి. బలహీనతలన్నిటినీ తొలగించమని వేస్తున్నాం. సంపూర్ణ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన రాకపోకలేదు, ఆయన బిజీగా తిరుగుతుండగా ప్రతి ఒక్క సమయంలో తండ్రి మీరు ఉండి ఆయన నడిపించండి, సహాయం దయచేయండి. వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రం నాయన. ఆమె యొక్క హాస్పిటల్ను మీరు ఆశీర్వదించి కాపాడండి, దినదినమునకు అభివృద్ధి పరచండి. అనేక మంది తండ్రి పేషెంట్స్ వచ్చి ఆమె దగ్గర ట్రీట్మెంట్ పొందుటకు మీకు సహాయం మెండుగా అనుగ్రహించమని వేడుకోవచ్చు. మీరే కావాల్సిన సహాయమును అనుగ్రహించి అనేక మంది ఆ యొక్క ట్రీట్మెంట్ను తెలుసుకొని వచ్చేటప్పుడు కృప దయచేయమని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఆమెకు మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయమని వేడుకోవచ్చు. నాయన చిన్ని కొరకు, జ్యోతం కొరకు వందనాలు, స్తోత్రములు. వారి అమ్మ నాయనల వారి యొక్క కుటుంబాల కొరకును కూడా ప్రార్థిస్తున్నాం. మనందరినీ కూడా ఆశీర్వదించి తండ్రి మీరు దక్షిణ వైపు తండ్రి వారి యొక్క వైపు మీరు వారు ఆవరించెదరు అని చెప్పినప్పుడు తండ్రి ఆయన నప్తాలికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప వాగ్దానముల ప్రకారం వారిని ఆశీర్వదించి బలపరిచి వారి యొక్క హాస్పిటల్ని ఆయన స్థిరపరచండి, బలపరచండి, నడిపించమని వేడుకొచ్చున్నాను. వందనాలు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలను మీకు చెల్లిస్తున్నాను తండ్రి. అక్క కొరకు వందనాలు, స్తోత్రం నాయన. సర్వమక్క మేము ఎప్పుడు పిలిచినా కూడా వెంటనే తండ్రి వచ్చి తండ్రి మా యొక్క గృహంలో ప్రార్థన జరుపుటకు ఆమెకు ఇచ్చిన ప్రేమ కొరకై వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. మంచి ఆరోగ్యం, బలము, శక్తిని దయచేయండి. ఈ వేసవి కాలంలో మీరే ఆమెకు తోడు నీడగా ఉండండి, రాకపోకలందు తోడు నీడగా ఉండమని వేడుకోవచ్చు. వందనాలు, స్తోత్రంలో ఆమెకు సహాయకార్యమైనటువంటి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి ఆ యొక్క అమ్మాయిని మీరు బలపరిచి ఆశీర్వదించండి. సేవలో ఎంతో తోడ్పడుచుండగా మీరు తోడు నీడగా ఉండి కాపాడమని వేడుకోవచ్చు. సహాయం దయచేయమని వేడుకోవచ్చు. ఆ యొక్క సేవను ఇంకా అభివృద్ధి పరచండి. ఆయన BBS జరిపే ప్రయత్నంలో ఉంటుండగా మీరు తోడు నీడగా ఉండమని వేడుకోవచ్చు. ఆమె ప్రయత్నాలన్నింటినీ ఆమె ప్రతి ఒక్క కుటుంబంలో చేస్తున్న ప్రార్థనలకు మీరు సఫలత అనుగ్రహిస్తున్నందుకై వేలాది వందనాలు, స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు సతుకునే నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. నేను నిశ్చయించుకుని కటాక్షం ఉంచుకుని నా పూర్ణ హృదయంతో నేను బతిమాలకొచ్చున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపును. నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకుంటుని, నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడుతున్నాను. దేవుడి వాక్య భాగం గురించి ఆశ్రయించుకుందాక ఆమె కరుణాత్మకంగా మాకు ఇచ్చిన యొక్క ఆత్మీయ బంధంలో నా ప్రభ నా తల్లి ఆ బిడ్డ పక్షంగా ప్రతి ప్రార్థన మీరు విన్నందుకు నీకు వందనాలు చేస్తున్నాను. లేదా ఆమె ఇల్లు నా ప్రభా సేవ్ చేయాలన్నప్పుడు మీరు అలా చేశారు. పాపకు మెడిసిన్స్ రావాలని ఆమె కోరినప్పుడు ఆమె కోరికలు మీరు నెరవేర్చినారు. కారణం నీవే భాగము అని ఆమె ఎంచుకుంది తప్ప దేవాని ధర్మశాస్త్రంలో నా ప్రభ నా తల్లి దేవా ధ్యానించడానికి నా తల్లి అప్పటికి మీరు ఇచ్చిన జ్ఞానాన్ని, వివేకాన్ని, అప్పటికి ఇచ్చిన తలాంతులు అప్పుడే వాడుకుంటూ నా తల్లి ఆయా ప్రాంతంలో వాక్య పరిచయకు మీరు నడిపిస్తున్నారు. అందుకు ఎంత స్తుతించినా కూడా తక్కువే కదా. మా పిల్లల యొక్క ఆశీర్వాదం మీ కుటుంబంలో ప్రవహించాలి. దేవా లక్ష్మణ్ తాత వాడు ఎంత ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళు మీకు తెలిసిన ఆయన దేవా నా ప్రభ నా తల్లి ఆ యొక్క పిల్లల ఆశీర్వాదం ఇప్పుడు కట్టేటువంటి చర్చి పట్ల ఎంత బాధ్యత వహించే చర్చి కట్టబడ్డం లేదని కుంగిపోయిన బిడ్డ అన్నింటినీ మీరు చూసిన విధానం బట్టి నీకు ఆలోచిస్తున్నాను. దేవా గావుకి ఎప్పుడున్నా నా తల్లి మైటీ వెపన్స్గా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాను. అక్కడ గ్రంథాలను కూడా ఓపెన్ చేయడానికి మార్గం చాలా చేసినారు. అందుకు కూడా మీకు ఆలోచిస్తున్నాను. దేవా ఈ చర్చి విషయంలో నిరాటంకంగా
త్వరగా అది పూర్తి అవ్వలాగా మీకు కృపాస్థానం వహించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. హత్య పరివారి మీ జ్ఞానాత్మక నింపమని ప్రార్థిస్తున్నాం. దేవా నా ప్రభా, ఎజ్రాకు నెహెమ్యాకి ఇచ్చిన జ్ఞానం దయచమని ప్రార్థిస్తున్నాం. నీ కరుణ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. దేవా నీ యొక్క మందిరం పట్ల నా ప్రభా నెహెమ్యాకి ఎంత బాధ్యత ఇచ్చారో నా తల్లి, అలాంటి బాధ్యత నా ప్రభా ఇప్పుడందరూ కూడా మీరు దాల్చమని ప్రార్థిస్తున్నాం. అక్కడ సంఘస్థులందరూ కూడా వీరి యొక్క ప్లాన్ వేసినప్పుడు వాటిందరూ ఏకీభవించడానికి మీకు దాల్చు. ఎవరు వ్యతిరేకించకుండా ప్రతి వ్యతిరేక సిస్టర్ తిరుగుబాటు మనస్సుతో వయసులో గర్తించమని ప్రార్థిస్తున్నాం. ఏ విధానంలో నా ప్రభా దాన్ని డిజైన్ చేయాలో మీరు డిజైన్ చేయమని ప్రార్థిస్తున్నాం. దేవా మీ జ్ఞానాత్మక ఇంజనీరింగ్ మీరు ఏర్పడే కూడా నా దగ్గర స్తోత్రం దేవా తమని కూడా మీ జ్ఞానాత్మక మీరు కేక నా దేవా కుమారి కేక నాయకులం చేకలం జీవిత పర్యంత వరకు మీరు దానాటికి బలాభివృద్ధి పొందుచు ప్రయాణం చేయదు అని ఒకప్పుడు మా తండ్రి ఆయనలో మీరు వాగ్దానం ఇచ్చారు. అలాగనే బలాభివృద్ధి కలుగజేసి చక్కటి గృహాన్ని మీరు ఇచ్చారు. అందుకు కూడా మీకు ఆచరిస్తున్నాను. దేవా సహోదరు నిర్మల కూడా నా ప్రభ నా తల్లి ఆ యొక్క గృహాన్ని మీరు ఆస్వాదించి నా ప్రభా అది అన్యులకు దేవా నా ప్రభా ఇవ్వకూడదని బిడ్డ ఇచ్చిన తలంపు మేరకే తన సొంత చెల్లెలు అది తీసుకోవడానికి దయచేసినందుకు నీకు ఆచరిస్తున్నాను. అక్కడ నిర్మల మీరు ఆస్వాదించి ఇంకా నానాడికి అభివృద్ధి చేయండి. ఈ ఆత్మశక్తితో మీరు కనుక దేవా మీకే స్తోత్రం. పాప నా ప్రభ నా తల్లి మెడిసిన్ పూర్తి చేసేగలకు మీ జ్ఞానాత్మ మీ నెమ్మది మీ సమాధానం స్పష్టమైన కళలు స్పష్టమైన దర్శనం మీ బిడ్డ దాచుకుంటారు. Make it a shiki of one down that could ship. When it comes down, since I sat, make it a shiki of one out. ప్రతి అంధకార చేసేట్టు అన్ని కూడా మీరు లేకపోతున్నారు. బాబుని కూడా మీ జ్ఞానాత్మక బల్బకి నా తమ్ముడిని కనికరించి అందరికి నా ప్రభావ సూత్రం నా తెలియగా ప్రమోషన్ దాచుకొని ప్రార్థిస్తున్నాను. ఇచ్చినటువంటి ఉద్యోగంలో నానాటికి నా తండ్రి బాబుగా ఇచ్చడానికి ఆ యొక్క ప్రమోషన్స్కి ఎవరో ఆటంకం పడుతున్నారు. ఆటంకం బ్రేక్ చేస్తున్నాం తల్లి. 2024 మాత్రమే బిడ్డకు మాత్రమే మీకు క్రితం మీకు ప్రమోషన్ ఇస్తున్నారని మీకు ముందుగానే చూసి చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకే స్తోత్రం, 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 మీకే స్తోత్రం. ప్రతి రాజకీయ వ్యక్తులను చేసిన లైవ్ మౌన్ బాగా ప్రభావం చేస్తున్నాం. ఇదిగో తలుపులు ఎదురు తీసి ఉంచున్నారని అంటున్నా ప్రభా. దేంట్లో మీరు తలుపు తీసారో నాకు తెలియదు. బిడ్డకు నాకు ప్రమోషన్స్లో ఓపెన్ చేయడానికి యేసు శక్తిగా నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేస్తున్నాను. నేను నీ ఆజ్ఞల యందు నమ్మిక ఇచ్చున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానం నాకు నేర్పును. శ్రమ కలుగమునకు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొంచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయించున్నావు. నీ కథలను నాకు బోధించు. దేవుడి వాక్యాలను గురించి ఆశీర్వదించున్నాక ఆమె 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 ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ నమ్మక కళాప్రియ పరలోక తండ్రి మీ కృపా ప్రేమ మహాదేశం వంటి ప్రత్యేక రీతిలో దేవా సహోదరు నిర్మల మరి గృహంలో దేవ నా ప్రభా మధ్యమధ్యలో మరి కెజిఎఫ్తో నా ప్రభా కలిసి మేము ఆరాధించడానికి కృప దయచేసి నా తండ్రి కెజిఎఫ్ వారి ఇంట్లో ఇచ్చినటువంటి మీరు వారికి భాగంగా మీరు వారికి చేయడంగా వారికి దుఃఖంగా ఉన్నారని చెప్పారు ప్రభా. స్తోత్రం. మరి ఇక్కడ మధుమతికి నిర్మలకు నా ప్రభావం ఇచ్చిన వాగ్దానం మీ మాట చొప్పున మీ బిడ్డలకు మీరు మేలు చేస్తున్నారు. దేవా చేయబోయే మేలుని బట్టి కూడా మీకు ఆచరిస్తున్నారు. దేవా నిర్మలకు చక్కని గృహాన్ని ఇచ్చారు. మధుమతి కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి గృహాన్ని నా ప్రభా నా నిశ్చిత మీద తగ్గించిన ప్రభా వారు ఒప్పుకోవడానికి మీకు కృపాస్థానం దయచేయని ప్రార్థిస్తున్నాను. దేవా సరిపోయిన అమౌంట్తో నా తండ్రి ఆ గృహాన్ని ఆమె తీసుకొని దీన్ని గనపరచడానికి మీకు దయచేయండి. మాధురిని మీరు జ్ఞాపకం చేసుకొని అక్కడ కూడా సాడైన సాయం మీరు ఇస్తున్నారు. మీకు ఆచరిస్తున్నాను. దేవా కుమార్ జీవితం చెక్ చేశారు. అందుకు కూడా నీకు ఆచరిస్తాను. నిర్మల వారి కుమార్తె నా ప్రభావ రక్షణ విషయంలో కూడా మీరు కృపాస్థానం దయచేయండి. అట్లాంటి అనుభవాలు కూడా వేస్తామని గర్తించమని ప్రార్థిస్తున్నాను. కుమారుని ఇక్కడ ఎంతో జాయిన్ చేయించాలని ఆశపడుతుంది. కృప దయచేయండి. స్తోత్రం. ఇందరన్నది ఎంతో మంది దేవుని జీవితానికి ప్రాధాన్యత జీవితానికి పాయింట్ ప్రభా లైఫ్ సెగ్మెంట్లో మీకు కృపాస్థానం దయచేసి మాట దయచేయండి. మరి సరే మధుమతి అన్నలో మీరు మార్పు ఇచ్చినారని విని మీకు ఎంత స్థుతించినా కూడా తక్కువ. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా మధుమతిని ధైర్యపరిచి బలపరిచి నీకు సాక్షిగా సాధారణంగా మీరు వాడుకోండి. సంఘంలో గిబ్సన్ చర్చలో నీకు మహిమకరంగా అలాగే స్టాండింగ్ చర్చలోకి ఇచ్చారు తండ్రి. సోదరు నిర్మల నా ప్రభావ ఏ సంఘానికి వెళ్తుందో మేమంతా సంఘాలలో వాడబడ్డానికి దయచేయమని చేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. ఆమేన్. ఆమేన్.